అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజైతే మనము కుక్కర్లో వెజిటేబుల్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది కరెంట్ కుక్కర్ ఆర్ విజిల్ కుక్కర్ ఎలాగైనా సేమ్ ప్రాసెస్ అండి. ఇందులో వచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని గీని యాడ్ చేసేసుకున్నాను. గీ కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2-3 యాలుక్కాయలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను, అలాగే షాజీరాని కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని నూనెలో వేగేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటోని యాడ్ చేసుకున్నాను. టొమాటోని కూడా 2 యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి మొలకెత్తిన బీన్స్ని యాడ్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. బీన్స్ అండ్ టొమాటోస్ మగ్గేదాకా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పసుపు, ఆ వెజిటేబుల్స్కి తగ్గట్టు సాల్ట్ అండ్ 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని అదంతా కూడా వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇప్పుడు ముందుగానే వాటర్లో రైస్ని సోక్ చేసి పెట్టుకున్నానండి, ఒక 1/2 అవర్ పాటు. ఆ రైస్ని ఇప్పుడు ఇందులోకి కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అండి. సాల్ట్ మీ రుచికి తగ్గట్టు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అడుగు భాగం నుంచి పై వరకు ఆ ఇంగ్రీడియంట్స్, సాల్ట్, ధనియాల పొడి అంతా కూడా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలాగే సేమ్ కరెంట్ కుక్కర్లో కూడా వేసుకొని స్విచ్ చేసేసుకోవడమేనండి, ఇలా వేపుకొని వెజిటేబుల్స్. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ రావాలండి. జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మన కుక్కర్లో వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఎప్పుడైనా కర్రీ ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఆర్ బ్యాచిలర్స్కి ముఖ్యంగా బాగా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీసే పోస్ట్ చేశానండి, ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ మీరు నన్ను చూడాలనుకుంటే షార్ట్స్లో కూడా చూడొచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.